కట్టుకున్న భర్తను కన్న కూతురును వదిలేసి రెండవ పెళ్లికి సిద్ధమైంది ఓ కిలాడి లేడీ. కాగా బాధితులు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. కిలాడి లేడీ కృష్ణవేణి తిరుపతి భవానీనగర్లో బ్యూటీషియన్ షాపు పెట్టుకుని నడుపుకునేది. ఎస్బీఐ కాలనీకి చెందిన బాధితురాలు నాగరత్న భాగవతారణి కుమారుడు ఆర్ గోపీనాథ్ను వలలో వేసుకుని పెళ్లి చేసుకుంటానని నిత్యం పెళ్లి కుమారుడు తల్లి బాధితురాలు నాగరత్నను కృష్ణవేణి ఇబ్బందులకు గురి చేసేది. అంతేకాకుండా వారి పెళ్లికి నాగరత్న అడ్డమని తెలుసుకుని ఏకంగా పెళ్లి కుమారుడు గోపీనాథ్తో కలిసి బాధితురాలు నాగరత్నను చంపివేయడానికి పథకం వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని పెళ్లి పత్రికలు కొట్టించి ఏకంగా నాగరత్న ఇంట్లోకి ప్రవేశించి బాధితురాలు నాగరత్నను చంపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు నాగరత్న శుక్రవారం ఎస్పీని కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్న తన కుమారుడు గోపీనాథ్ కృష్ణవేణి అనే మహిళపై ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ తాను సంపాదించిన ఇండ్లు, ఫ్లాట్లను, స్థిరాస్తులను దౌర్జన్యంగా తీసుకునేందుకు కృష్ణవేణి నా కుమారుడు గోపీనాథ్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించిందని, ఆ పెళ్లికి నేను నిరాకరించడం వల్లనే నన్ను చంపితే వారి పెళ్లికి సులభతరం అవుతుందని నిత్యం కృష్ణవేణి గోపీనాథ్ను రెచ్చగొడుతూ నన్ను నానా ఇబ్బందులకు గురిచేస్తూ గురువారం రాత్రి కూడా దాడికి దిగడం జరిగిందని ఆరోపించారు. దీంతో నేను భయభ్రాంతులకు గురై ఎస్పీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని మీడియా ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. ఎస్పీ నా మీద దయ ఉంచి కృష్ణవేణి గోపీనాథ్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి తగు విచారణ జరిపి నాకు న్యాయం చేయడంతో పాటు వారిద్దరి నుండి ప్రాణరక్షణ కల్పించడంతో పాటు నా స్థిరాస్తులను, సంరక్షకులకు అదే విధంగా చూడాలని బాధితురాలు నాగరత్న భాగవతారణి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు నాగరత్న భాగవతారణి స్నేహితులు, శ్రేయోభిలాషులు, స్థానికులు, మహిళలు పాల్గొన్నారు. నేను ఎస్బీఐ కాలనీలో 19-8-179C సొంతం ఇల్లు, అందులో నేను కాపురం ఉంటున్నాను. ఒక వ్యక్తి, ఆమె పేరు కృష్ణవేణి అంట, 2022లో మా ఇంటికి వచ్చి గలాటా చేసి నీ కొడుకు నాతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు, నాకు పెళ్లి చేద్దురా నువ్వు అని పిలిచింది సార్. అలా పిలిచిన దానికి అమ్మ నిన్నెవరో నేను చూడలేదు, నాకు అసలు నువ్వెవరో కూడా తెలియదు అని చెప్తే నీ కథ ఏందో చూస్తాను, నీ అంతు చూస్తాను, నీ అరికథలు గిరికథలు నా దగ్గర పనికిరావు, నిన్ను నేను చంపేదానికి కూడా సిద్ధము, నీ కొడుకుని నేను పెళ్లి చేసుకొని నీ ఆస్తికి నేను వారసురాలు అవుతాను, నా కూతురికి నాకు కాబోయే గోపీనాథ్ అనే నీ కొడుక్కి పెళ్ళైతే నీ వల్లనే నాకు ప్రాణహాని ఉందని నేను కంప్లైంట్ ఇస్తాను. నాకు డిఎస్పీ తెలుసు, ఎస్పీ గారు నాకు బాగా తెలుసు, నేను మాలకులంలో పుట్టాను, నేను మా సంఘాన్నంతా తీసుకొని వస్తాను, నువ్వు నన్నేమీ చేయలేవు, బయట రావే నువ్వు అని నన్ను బెదిరించింది సార్ 2 ఏళ్ల క్రితము. నిన్నగాక మొన్న వచ్చి పత్రికలు ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టి మా ఇంట్లో పూజ చేసి కర్పూరం అంటించి అదంతా చేస్తే నువ్వు నన్నేమి చేయలేవు అని నన్ను బెదిరిస్తే నేను నా సర్వ ఆస్తులు సార్, ఇల్లు కానీ ప్లాట్ కానీ నాకున్నటువంటి యావత్ ఆస్తిని కూడా నాకు సంబంధించి నన్ను కాపాడేటటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది సార్, నన్ను కాపాడే వాళ్లకు. కాబట్టి నా డబ్బులో కానీ నా ఆస్తిలో కానీ నేను స్వయార్జితం నాది, వాళ్ళెవ్వరికీ పోదు. నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉంది. కాబట్టి నా కొడుకు చేసుకోబోయే ఆమె కృష్ణవేణి అనే ఆమె నా కొడుకు నువ్వు ఏం చేయగలవే అని, నా కొడుకు నన్ను ఏం చేయగలవే, నువ్వు నీకెవడు దిక్కున్నాడో చెప్పుకోపో అని అంటున్నాడు. నాకు మీరందరూ ఈ ప్రెస్ ద్వారా మీకు చెప్పుకుంటున్నాను, నా బాధని కన్నీళ్లతో చెప్పుకుంటున్నాను. నన్ను ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ నన్ను, నా కుటుంబాన్ని, నా పరువుని, నా ప్రతిష్టని మీరందరూ కాపాడవలసిందిగా సవినయంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను సార్. మా పక్కనే ఉంటారు అక్క వాళ్ళు, మా ఇంటికి పక్క దగ్గరలోనే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. గోపీనాథ్ కూడా తెలుసు, అక్క కూడా తెలుసు. నేను చాలాసార్లు మన ఇంటి దగ్గరికి వచ్చారు, కొడుకు అక్క ఇద్దరు వచ్చారు. నేను చాలాసార్లు ఆ పిల్లోడికి నచ్చజెప్పడం జరిగింది. ఆ క్షణం వింటాడు, మళ్ళా బూతులు తిడతాడు ఇంట్లోకి పోయి ఆమెను. ఆమె ఏడ్చుకుంటూ నా దగ్గరకు వస్తే 3-4 నెలలు కంప్లీట్గా నా ఇంట్లోనే పెట్టుకున్నాను. తనను నా ఇంట్లోనే పెట్టుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు కాలికి బలవం కట్టుకొని తిరిగిన. లాస్ట్కు వాళ్ళు పోతుంది, ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తుంది, వెళ్తుంది. ఎస్సీ ఎస్టీ కేసు కోర్టులో ఉంది, ఉండంగానే అప్పుడేం చెప్పింది, మేము పెళ్లి చేసుకున్నాము కాడ మన అలిపిరి దగ్గర గుళ్ళో బొట్టు కట్టినాను అని ఒకసారి చెప్తారు. సరే బొట్టు కట్టినప్పుడు ఈమె మీదకి ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టాలా? బొట్టు కట్టినప్పుడు పెట్టకూడదు కదా. ఈడ కేసు అయితే రన్ అవుతుంది, స్టేషన్లో వచ్చి ఆ మాట చెప్తుంది. మళ్ళీ ఇంటికాడికి వచ్చి ఈమెకు ఆ ఇల్లే తెలియదు, ఇళ్ళ ఇంటికే వచ్చి దౌర్జన్యం చేస్తుంది.
ఈమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈమెనే బెదిరిస్తుంది. ఏమన్నా మాట్లాడితే నేను నా కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని నీకు అతను తెలుస్తానని ఒక పెద్ద ఆయన ఎవరు ఆయన కూడా ఒక ఆయన వస్తూ ఉంటాడు ఈస్ట్కు. ఇటు చెప్పి సిఐ ఆఫీస్లో కూర్చొని అసలు మమ్మల్ని కూడా లోపలికే రానిలే ఆయన. ఒకసారి సిఐ గారు ఉన్నప్పుడు, మహేశ్వర్ రెడ్డి సిఐ గారు ఉన్నప్పుడు సెల్ ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా వాళ్ళే ఎత్తుకునేసినారు. ఇలా ఇంతవరకు ఆ సెల్ ఫోను ఎత్తుకింగా వదిలేసింది. ఆ సెల్ ఫోన్ కూడా లేకుండా పాపం తిరిగి ఎమ్మెల్యే కాడికి పోయింది, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోయి అన్న రామకృష్ణ అన్న కాడికి పోయింది. మేమందరం ఎవరి దగ్గర మా ఇంట్లోనే ఉంటేనే ఒక రోజు బండ బూతులు తిట్టి ఈ వీధిలో మాకు ఇంకా పరుగు పోతుందని గోపి అట్లా మాట్లాడద్దు. ఆల్రెడీ ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ భర్త ఏదో ఉద్యోగం కూడా చేస్తారు రైల్వే అని మాకు ఇన్ఫర్మేషను. కానీ ఎంతవరకు కరెక్టో మేము మాకు తెలిసింది చెప్తున్నాము. డిగ్రీ చదువుతుందంట ఆ పాప కూతురు కూడా వచ్చింది. నాకు కూడా కాల్ చేసింది ఆమె ఒకసారి. కాల్ చేసి ఏందమ్మా ఇది చేస్తున్నావా, పోలీసులు మీరు అడ్డపెట్టుకొని ఇది అంట, పోలీసులు మాకేదో సాయం చేసినట్టు మమ్మల్ని బెదిరించాలని చూసింది. నాకు కోపం వచ్చి నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో పాపా, గోపి నెత్తి లోపల వేసుకోపో, నువ్వేం మాట్లాడుతాండావు అసలు, ఆమె ఏజ్ ఎంత 65 సంవత్సరాలు ఏమని హింస పెడతాండారు మీరు, ఆమె సొంత ఆస్తి అని నేను కూడా మాట్లాడడం జరిగింది సార్. నాకు తెలిసి మీ చుట్టుపక్కల ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ మీదకి వస్తారు, ఆమెను రానిరు ఇంటికి, మా ఇంట్లోకి కూడా రానిరు. అందరికీ వీధిలో అందరినీ మీరు విచారించుకోండి, అందరికీ తెలుసు ఆ విషయం.